అరణ్యంలో జీవ మార్గము అనుదిన దైవ వర్తమానములు వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె మారుదును. అవును, ఈ మాటలు పలుకుతున్న భక్తుడు, గొప్ప భక్తుడు యోబు భక్తుడు పలుకుతున్న మాటలండి ఇవి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అంటున్నాడు. మరి యోబు దేవుని ఎదుట ఎలా నడిచాడో మరి మనందరికీ తెలుసు. యథార్థముగా నడిచాడు, న్యాయముగా, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా, మరి ఏ పాపములు లేనివాడుగా అనుక్షణము తన కొరకు తన బిడ్డల కొరకు ఎప్పటికప్పుడు బలులు అర్పిస్తూ ప్రార్థనా జీవితం కలిగిన వాడుగా జీవించాడు. మరి అటువంటి అంత యథార్థంగా జీవించిన యోబే దేవునితో అంటున్నాడు, అయ్యా నేను నడిచిన మార్గాలన్నీ కూడా నీకు తెలుసు, నా మార్గం ఎలాంటిదో నీకు తెలుసు. అయినా కానీ నువ్వు నాకు ఈ శ్రమలను ఇస్తున్నావు, ఈ శ్రమల ద్వారా నన్ను పరీక్షిస్తున్నావు. అయినా పర్వాలేదు, ఈ శ్రమల తర్వాత నేను సువర్ణములాగా మారుతాను అంటున్నాడు. సువర్ణం అంటే స్వచ్ఛమైన సువర్ణం, పరిశుద్ధతకి గుర్తు. మరి ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నేను మార్చబడతాను. కాబట్టి ఈ శ్రమలు నాకు మేలే. అందుకే దావీదు భక్తుడు కూడా అంటాడండి, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, నీ కట్టడలను నేర్చుకున్నట్లు అని చెప్తుంటాడు. అంతేకాకుండా మరి 139వ కీర్తనలో మరి దావీదు భక్తుడు కూడా ఇదే మాటలు చెప్తున్నాడండి. అయ్యా నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను నడవటం నీకు తెలుసు, నేను పండుకోవడం నీకు తెలుసు, నాకు ఆలోచన రాకముందే నా తలంపులేంటో నీకు తెలుసు. అంతేకాకుండా ఒక మాట నా నోటకి రాకముందే నేనేం మాట్లాడతానో నీకు తెలుసు. నా సమస్త కార్యాలన్నీ కూడా నీకు తెలుసు. కనుక నీ నుంచి నేను ఏది కూడా దాచలేను ప్రభువా అని చెప్తూ చివరి వచనంలో 24వ వచనంలో అంటాడండి, నువ్వు నన్ను పరిశోధించి పరీక్షించిన తర్వాత నాలో ఆయాసకరమైన మార్గమున్నదేమో చూడుము, నన్ను నిత్య మార్గంలో నడిపించుము అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా మనం కూడా అటువంటి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మనం చేసే ప్రతి చర్య దేవునికి తెలుసు, మన మాటలు తెలుసు, మన చూపులు తెలుసు, మన క్రియలు తెలుసు, సమస్తము మనం ఏం చేస్తున్నామో ఆయన కనుదృష్టి ఎప్పుడు భూమి మీద సంచారం చేస్తూ ఉంటుంది. తన భక్తుల పట్ల మరి ముఖ్యంగా ఆయన కన్నులు పరిశీలన చేస్తూ ఉంటాయి, పరీక్షిస్తూ ఉంటాయి. ఆయన మరి అంత ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడండి. కాబట్టి దేవుని ముందు మనం అడగవలసిన ప్రార్థన, చెప్పవలసిన మాటలు ఏంటంటే, నాలో ఉన్న ఆయాసకరమైన మార్గాలు ఉంటే అవన్నీ కూడా ప్రతి దినము సరిచేయి ప్రభువా, పరీక్షించు, పరిశీలించు. నీవు ఇచ్చే శ్రమలను బట్టి, లేకపోతే నువ్వు ఏ విధంగా నన్ను శిక్షించిన ప్రభువా, వాటన్నిటిని బట్టి నాలో నీకు ఆయాసకరంగా కనిపిస్తున్న మార్గాలన్నింటినీ సరిచేసి నన్ను సత్య మార్గంలోకి, నీతి మార్గంలోకి నడిపించు. దావీదు భక్తుడు 23వ కీర్తనలో అంటాడు, ఆయన నన్ను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు అంటాడు. గాఢాంధకారపు లోయల్లో సంచరించిన అపాయం నాకు రాదు అంటాడు. కాబట్టి ప్రభు మనల్ని ఎక్కడ నడిపించిన ఆయనతో కలిసి నడిచే వారంగా ఉన్నప్పుడు ఆయన కృప మన మీద ఉంటుందండి. అంతేకాకుండా ఆయన మనల్ని సరిచేస్తాడు. మనలో ఉన్న ఆయాసకరమైన మార్గంలో తీసివేసి మరి పరిశుద్ధ మార్గంలో మరి ఆయనతో పాటు మనల్ని నడిపిస్తూ రేపు నిత్య మార్గంలోకి మనం ప్రవేశించడానికి యోగ్యులుగా చేస్తాడండి. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ సమయంలో ఎవరైతే ప్రభా నీ వాక్యమును వింటున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేమంతా కూడా తండ్రి అయ్యా, మేము నడిచే మార్గాలన్నీ కూడా మీకు తెలుసు ప్రభా. ఇదిగో నాయన, మమ్మల్ని శోధించిన తర్వాత మేము సువర్ణము వలె మార్చబడాలని ప్రభా, మాలో ఉన్న ఆయాసకరమైన మార్గంలన్నీ తీసివేసి అయ్యా రేపు నిత్య మార్గంలోకి ప్రవేశించుటకు యోగ్యులుగా చేయటానికి కొన్నిసార్లు మా మీదకి వచ్చే శ్రమలు, పరీక్షలు, వీటన్నిటినీ ప్రభా సంతోషంతో ఎదుర్కొని ప్రభా నీ చిత్తానుసారంగా మరి జీవించడానికి నీ కృప దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు.